Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our subject name is Financial Accounting 1. Our today's topic is Introduction to Financial Accounting. In this, we'll discuss today about the objective of accounting. The objectives of the financial accounting are: the first one is maintaining systematic records of transactions. ప్రతి ఆర్గనైజేషన్ కూడా తన అకౌంట్స్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలని అనుకుంటారు. అందులోకి కంపెనీ అయినప్పుడు కంపెనీ ఇతరులకు కూడా అకౌంటబిలిటీగా ఉంటుంది కాబట్టి సిస్టమేటిక్ రికార్డ్స్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకు మనకి అకౌంటింగ్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, అసర్టైనింగ్ ప్రాఫిట్ అండ్ లాస్. అసలు మనం చేసిన బిజినెస్లో మనకి లాభం ఎంత వచ్చింది లేదా నష్టం ఎంత వచ్చింది అనేది తెలుసుకోవాలి అంటే మనకు అకౌంటింగ్ ఉండాలి. దెన్ నెక్స్ట్ వన్, అసర్టైనింగ్ ఫైనాన్షియల్ పొజిషన్. మన ఆర్థిక స్థితిగతులను, ఒక కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఒక ప్రత్యేకమైన యాన్యువల్ ఇయర్కి, వార్షిక సంవత్సరానికి ఎలాంటి పొజిషన్లో ఉన్నాము, ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మనకి అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. అసిస్టింగ్ ద మేనేజ్మెంట్. అకౌంటింగ్ క్లియర్గా ఉన్నట్లయితే మనము మేనేజ్మెంట్ ఈజీగా చేయగలుగుతాం. ఒక ప్రత్యేకమైన పనికి సంబంధించిన ఖర్చు ఎంత లేదా దానికి సంబంధించిన లాభం ఎంత అనేది తెలుసుకోవాలి అంటే మనకి అకౌంటింగ్ ఉండాలి. దాని ద్వారానే మనం మేనేజ్మెంట్లో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతాము. అకౌంటింగ్ లేకపోతే మనకు పూర్తి అవగాహన అనేది రాదు. నెక్స్ట్ వన్, కమ్యూనికేటింగ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ టు యూజర్స్. అవసరమైన వ్యక్తులకు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ సమాచారాన్ని అందించాలి అంటే అకౌంట్స్ ఉండాలి. ఓకే, కంపెనీ అయినట్లయితే కంపెనీలోని వాటాదారులు దేశం నలుమూలలో ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కంపెనీకి సంబంధించిన వివరాలను అందించాల్సిన అవసరం ఉంది. అలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించడం కోసం మన దగ్గర కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా ఉండాలి. వాళ్ళకే కాకుండా కొన్ని సందర్భాల్లో న్యాయపరమైన అవసరాలను తీర్చడానికి కూడా అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్రివెంటింగ్ ఆఫ్ ఫ్రాడ్స్. మోసాలను జరగకుండా చూడటానికి, ఆపటానికి, రక్షణ కల్పించటానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. ప్రతి రూపాయిని లెక్కలోకి తీసుకొని ప్రతి రూపాయిని లెక్కించి రాస్తున్నప్పుడు మనకు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండే అవకాశం కల్పిస్తుంది అకౌంటింగ్. సో ప్రతి ఆర్గనైజేషన్లో కూడా అకౌంటింగ్, ప్రతి కంపెనీలో కూడా అకౌంటింగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కంపెనీ మంచి స్థితిగతుల్లో ఉంటుంది, మంచి లాభాలను పొందుతుంది, మంచి ఆర్థిక స్థితిగతిని కలిగి ఉంటుంది. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ యొక్క ప్రయోజనాలు. అకౌంటింగ్ వల్ల వచ్చే ప్రయోజనాలు. ఫస్ట్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ బిజినెస్ రికార్డ్స్. మన వ్యాపారానికి సంబంధించిన రికార్డులను మనం తయారు చేసుకోవచ్చు. వ్యాపార రికార్డులను నమోదు చేసుకునే అవకాశం మనకి అకౌంటింగ్ వల్ల ఉంటుంది. రెండవది, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సంవత్సరంలో మనం చేసిన కార్యకలాపాలన్నింటికి సంబంధించిన స్టేట్మెంట్స్ని మనం తయారు చేసుకోవడానికి అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కంపారిజన్ ఆఫ్ రిజల్ట్స్. ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి ఎలాంటి మార్పులు జరిగాయి, ఒకవేళ లాభం వచ్చినట్లయితే గతంలో ఎంత లాభం వచ్చింది, ప్రస్తుతం ఎంత లాభం వచ్చింది, మన వ్యాపారం అభివృద్ధి చెందుతుందా లేదా వ్యాపారం ఇంకా
వ్యాపారంలో లాభాలు తగ్గిపోతున్నాయా అనే దాన్ని మనము పోల్చుకునే అవకాశం మనకి అకౌంటింగ్ వల్ల లభిస్తుంది. నెక్స్ట్ వన్, డెసిషన్ మేకింగ్, నిర్ణయాలను తీసుకునేందుకు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేందుకు మనకి అకౌంటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఉన్న బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు, ఇంకో చోట కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు, లేదా ఇంకో బ్రాంచ్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు, మరి ఆ బ్రాంచ్ని ఓపెన్ చేయటం వల్ల మనకు లాభమా నష్టమా అనేది తెలుసుకోవాలంటే ఇంతకు ముందు మన దగ్గర అకౌంటింగ్ ఉండాలి. మనం చేసిన వ్యాపారానికి సంబంధించిన అకౌంట్స్ ఉన్నట్లయితే వాటిని చూసి నెక్స్ట్ స్టెప్కి సంబంధించిన నిర్ణయాన్ని మనం తీసుకునే అవకాశం మనకి కలుగుతుంది. ద నెక్స్ట్ వన్, ఎవిడెన్స్ ఇన్ లీగల్ మ్యాటర్స్. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, న్యాయపరమైన విషయాల్లో ఇది సాక్ష్యంగా ఉంటుంది. అలా న్యాయపరమైన విషయాల్లో సాక్ష్యంగా ఉండాలి అంటే కోర్టు ఎప్పుడూ కూడా ఎవిడెన్స్ని నమ్ముతుంది. కాబట్టి ఈ అకౌంటింగ్ పుస్తకాలు ఎవిడెన్స్గా ఉపయోగపడి మనకు లీగల్ సమస్యల నుండి తప్పించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టు రిలేటెడ్ పార్టీస్. అవసరమైన వ్యక్తులకి సమాచారాన్ని అందిస్తుంది. రిలేటెడ్ పార్టీస్ అంటే రుణదాతలు, బ్యాంకర్లు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వాటాదారులు, ట్యాక్స్ అథారిటీస్, ఇలా ప్రభుత్వము, రకరకాల వ్యక్తులకి అకౌంటింగ్కి, ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు అకౌంటింగ్ ద్వారా మనం దాన్ని అందించే అవకాశం సులభంగా ఉంటుంది. నెక్స్ట్, హెల్ప్స్ ఇన్ టాక్సేషన్ మ్యాటర్స్. ఒక సంవత్సరంలో లాభం ఎంత వచ్చింది అనేది తెలిస్తేనే కదా మనము ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి ట్యాక్స్ని పే చేసే అవకాశం మనకు ఉంటుంది. అందుకని అకౌంటింగ్ ఉండటం వల్లనే ఆ సంవత్సరంలో మనకు వచ్చిన ఆదాయం ఎంత, దానికి ఎంతవరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్, వాల్యుయేషన్ ఆఫ్ బిజినెస్. వ్యాపారాన్ని మూల్యాంకన చేయటానికి. వ్యాపారాన్ని మూల్యాంకన చేయటము అంటే విలువను లెక్కించటం. ఒక వ్యాపారానికి విలువని లెక్కించటం. ఆ విలువను లెక్కించాలి అంటే మనకు వచ్చిన లాభం ఎంత, మన దగ్గర ఉన్న ఆదాయం ఎంత, మనకున్న ఆస్తి అప్పులు ఏంటి అనేది తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటేనే మనం ఆ సంస్థకు వాల్యూ ఇవ్వగలుగుతాం. ఆ కంపెనీకి ఇంత రేటు అనేది చెప్పగలుగుతాం. దాన్ని మనం అకౌంటింగ్ వల్ల మాత్రమే చేయగలుగుతాం. నెక్స్ట్, రీప్లేస్మెంట్ ఆఫ్ మెమొరీ. మనం అనుకున్న చోట మళ్ళీ వ్యాపారాన్ని, అంటే ఒకవేళ ఏదైనా నష్టం వచ్చినా, లేదా ఏదైనా వస్తువు పాడైపోయినా, ఏదైనా మెషినరీ పాడైపోయినా దాన్ని రీప్లేస్ చేయడానికి అవసరమైన సమాచారం మనకి అకౌంటింగ్ అందిస్తుంది. అడ్వాంటేజెస్ ఉన్నట్లుగానే అకౌంటింగ్కి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, లోపాలు. అకౌంటింగ్లో ఉన్న లోపాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెసెస్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మనీలో కొలవగలిగిన దాన్ని మాత్రమే మనం చెప్పగలుగుతాము. మనీతో కొలవలేని వాటిని దీంట్లోకి తీసుకునే అవకాశం మనకి లేదు. రెండవది, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎస్టిమేట్స్. అకౌంటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఊహల పైన ఆధారపడి ఉంటుంది, ఊహాజనితమై ఉంటుంది. నెక్స్ట్, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మే బి బైస్డ్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మే బి బయాస్డ్. ఎందుకు బయాస్డ్ అంటున్నామంటే అది కావచ్చు, కాకపోవచ్చు, ఖచ్చితంగా అదే అవుతుంది అనేది ఏది ఎక్కడ ఉండదు. కాబట్టి దీన్ని సిచ్యువేషన్ చెయ్యాలా వద్దా, చేస్తే ఏంటి అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నా, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మే బి బయాస్డ్. నెక్స్ట్ వన్, రికార్డింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎట్ ద ఒరిజినల్ కాస్ట్. సంస్థకున్న ఆస్తుల్ని మనం ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ అంటే కొన్న ధరకి మాత్రమే రాస్తున్నాం, మార్కెట్ ధరకి తీసుకోవట్లేదు. దానివల్ల మనము
అకౌంటింగ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందలేకపోవచ్చు. ఓకే, ఎప్పుడు కూడా మనము అకౌంట్స్ తయారు చేసేటప్పుడు ఆస్తులకి ఒరిజినల్ కాస్ట్నే తీసుకుంటున్నాము, దానికి ప్రస్తుతం ఉన్న విలువను తీసుకోవట్లేదు. అందువల్ల తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ని మ్యానిపులేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది చేతిలో అధికారం ఉన్నప్పుడు, వాళ్ళే అకౌంటింగ్ని కూడా నిర్వహిస్తున్నప్పుడు వారికి అనుకూలంగా లెక్కలను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, మనీ యాజ్ ఏ మెజర్మెంట్ యూనిట్ చేంజెస్ ఇన్ వాల్యూ. మనీ యాజ్ ఏ మెజర్మెంట్ యూనిట్ చేంజెస్ ఇన్ వాల్యూ. మనం వ్యాపారంలో ఏదైనా కూడా మనీతో మెజర్ చేయగలిగిన దాన్ని మాత్రమే తీసుకోగలుగుతున్నాం కదా. మనీతో మెజర్ చేయలేని అంశాలు కూడా ఎన్నో ఉంటాయి. మన రోజువారీ కార్యకలాపాల్లో, వ్యాపారంలో అనేక విషయాలు ఇమిడి ఉంటాయి. కాబట్టి అందులో మనం మనీతో మనం మెజర్ చేయలేకుండా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు దాని ప్రస్తుతం ఉన్న విలువను కరెక్ట్గా లెక్కించే అవకాశాలు మనకి ఉండవు. మనీ వాల్యూ రోజు రోజుకి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చేంజెస్ చేసి మనం మెజర్ చేసి చెప్పే అవకాశం మనకి ఉండదు. లెక్కలు రాసే నాటికి ఒక మెజర్మెంట్ ఉండొచ్చు, తర్వాత కాలంలో ఇంకో మెజర్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దాని యూనిట్స్ ఎప్పుడు కూడా ఒకే విధమైన విలువలు ఉండకపోవచ్చు. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ యొక్క విధులు. ఏం చేస్తుంది అసలు అకౌంటింగ్? బేసిక్గా వీటిని 2 టైప్స్గా డివైడ్ చేసాము. ఒకటి హిస్టారికల్ ఫంక్షన్స్, రెండోది మేనేజరియల్ ఫంక్షన్స్. హిస్టారికల్ ఫంక్షన్స్ అంటే చారిత్రాత్మక విధులు, మేనేజరియల్ ఫంక్షన్స్ అంటే నిర్వహణాపరమైన విధులు. అకౌంటింగ్ అనేది 2 రకాల విధులను నిర్వహిస్తుంది. చారిత్రాత్మక విధులు, రెండవది నిర్వహణాపరమైన విధులు. చారిత్రాత్మక హిస్టారికల్ విధుల్లో 2 రకాలుగా, మళ్ళీ 4 రకాలుగా మనం విభజించాము. అది ఫస్ట్ వన్, రికార్డింగ్. ఒక వ్యవహారం జరిగిన వెంటనే దాన్ని రికార్డ్ చేస్తున్నాము, దాన్ని ఒక చోట రికార్డ్ చేస్తున్నాము. ఆ రికార్డ్ చేయటం వల్లనే మనం దాన్ని ఫర్దర్గా దానివల్ల వచ్చే పూర్తి సమాచారాన్ని తయారు చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ ప్రారంభించిన వెంటనే మూలధనం తీసుకొచ్చాం కంపెనీలోకి. మూలధనాన్ని నగదు రూపంలో, కొన్ని ఆస్తుల రూపంలో తీసుకొచ్చినాం అనుకోండి. అప్పుడు అవన్నింటినీ కూడా లెక్కల్లో రాయాలి. ఆ లెక్కల్లో రాసినప్పుడే సంస్థలోకి వచ్చిన ఆస్తులేంటి, సంస్థలోకి వచ్చిన నగదు ఎంత, సంస్థలో ఉన్న అప్పులేంటి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఓకే, దాన్ని మనం ఏమంటున్నాం, అలా నమోదు చేయటాన్ని రికార్డింగ్ అంటున్నాం. ప్రతి విషయాన్ని, నగదుకి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ని, నగదు కావచ్చు, అరువు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని రికార్డ్ చేయాలి. దాన్ని మనం ఏమంటున్నాం, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాం. వ్యవహారాలను వెంటనే నమోదు చేయటం. రెండవది క్లాసిఫైయింగ్. నమోదు చేసిన ట్రాన్సాక్షన్స్ని వివిధ విభాగాలుగా డివైడ్ చేసి, వివిధ క్లాసెస్గా, తరగతులుగా డివైడ్ చేసేసి వాటిని వేరువేరుగా నమోదు చేస్తున్నాం. సంస్థ చిన్నదైనప్పుడు మనం క్లాసిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సంస్థ పెద్దదిగా ఉన్నప్పుడు క్లాసిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే అకౌంటింగ్ సులభతరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అరువు వ్యవహారాలన్నీ ఒక పుస్తకంలో, నగదు వ్యవహారాలన్నీ ఇంకో పుస్తకంలో, అమ్మకాలన్నీ ఒక పుస్తకంలో, కొనుగోళ్ళన్నీ ఇంకో పుస్తకంలో, ఇలా దేని ప్రకారంగా అవి ప్రత్యేకమైన పుస్తకాలను ఓపెన్ చేసి అందులో అంశాలను నమోదు చేస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సమ్మరైజింగ్.
సమ్మరైజింగ్ అంటే ఏంటంటే సంస్థలోని వ్యవహారాలన్నింటినీ కూడా నమోదు చేసిన వ్యవహారాలన్నింటినీ కూడా నమోదైన వాటినన్నిటినీ కూడా వాటి ఒక్కొక్క విభాగంగా విభజించి మనం మళ్ళీ వాటిని సపరేట్ చేస్తున్నాం కదా. సపరేట్ చేసిన తర్వాత వాటిల్లో రాసిన వాటిని విలువలను లెక్కించటం, అంటే నిల్వలు తేల్చి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అందించటం. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్, వాటిని అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకునేలాగా తయారు చేసి పెట్టడం. ఇలా అకౌంటింగ్కి సంబంధించి మనం రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్, అకౌంటింగ్ సూత్రము. అకౌంటింగ్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే సింపుల్గా అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్. ఆస్తులు ఎప్పుడూ కూడా అప్పులకు సమానంగా ఉంటాయి. ఆస్తులు అప్పులకి సమానంగా ఉంటాయి. అయితే వీటిని ఏ విధంగా తీసుకుంటున్నామంటే ఆస్తులు ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ. లయబిలిటీస్ అంటేనేమో బయట వ్యక్తి నుండి తెచ్చే అప్పులు, ఈక్విటీ అంటే సంస్థలోని వ్యక్తులు ఇచ్చే అప్పులు. వాటాదారులు కావచ్చు, డిబెంచర్దారులు కావచ్చు, బ్యాంకులు కావచ్చు. ఇలా ముఖ్యంగా వాటాదారులు ఇచ్చేదాన్ని ఈక్విటీ అంటున్నాం. నెక్స్ట్ అగైన్ అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్, ఈ ఈక్విటీని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. క్యాపిటల్ ప్లస్ రీటైన్డ్ ఎర్నింగ్స్. మనకి వచ్చిన లాభాలను మళ్ళీ సంస్థలోనే ఇన్వెస్ట్ చేయటం, సంస్థలోనే ఉంచటం, దాన్ని రీటైన్ ఎర్నింగ్స్, రిజర్వ్స్ అంటున్నాం. ఓకే, దెన్ దీన్ని మళ్ళీ మనం ఎలా డివైడ్ చేసామంటే అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ రెవెన్యూ dividends రిటైన్డ్ ఎర్నింగ్స్ ని మళ్ళీ మనం ఏ విధంగా చెప్తున్నామంటే రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ డివిడెండ్స్. ఇలా అకౌంటింగ్ ఈక్వేషన్ ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మనకి ఏం కనిపిస్తుంది, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్. ఫస్ట్ అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఈక్విటీ, లేదా అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్ ప్లస్ రీటైన్డ్ ఎర్నింగ్స్. నెక్స్ట్ అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ప్లస్ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ డివిడెండ్స్. రెవెన్యూలోంచి మనకు వచ్చిన ఆదాయంలోంచి ఖర్చులని, డివిడెండ్స్ ని తీసేస్తే ఉండేటి రిటైన్ ఎర్నింగ్స్. ఓకే, మనకు వచ్చిన ఆదాయంలోంచి ఎక్స్పెన్సెస్ ని, డివిడెండ్స్ ని తీసేసి మిగిలిన రెవెన్యూని మాత్రమే క్యాపిటల్ కి కలుపుతున్నాం, దాన్నే రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటున్నాం. ఇలా మనం అకౌంటింగ్ ఈక్వేషన్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తంగా ఎలా చూసినప్పటికీ కూడా అకౌంటింగ్ ఈక్వల్ టు అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్.
ఇంకో విధంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ. దీన్నే సింపుల్ గా మనం ఈక్విటీ అంటున్నాం. షేర్ హోల్డర్స్ ఈక్విటీని స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ అంటున్నాం. ఓకే, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ. లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ. మీరు ఎలా తీసుకున్నా మనకు అదే అమౌంట్ వస్తుంది, ఒకే విధంగా ఉంటుంది. స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అసెట్స్ మనకి 1 lakh ఉన్నాయి అనుకోండి, లయబిలిటీస్ 90,000 ఉన్నాయి. స్టాక్ హోల్డర్స్ 10,000, స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ 10,000 ఉంది అనుకుందాం. అప్పుడు రెండు వైపులా కూడా సమానం అవుతుంది, రెండు వైపులా కూడా సమానం అవుతుంది. లయబిలిటీస్ ని తీసుకున్నట్లయితే లయబిలిటీస్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ స్టాక్ హోల్డర్స్. ఇక్కడ అప్పుల్ని మనం ఇటువైపు పంపించడము, అప్పులు ఈక్వల్ టు ఆస్తులు మైనస్ స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ. లేదా స్టాక్ హోల్డర్స్ తీసుకున్నట్లయితే స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్, అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అసెట్స్ 1 lakh ఉన్నాయి అనుకోండి, లయబిలిటీస్, అందులో లయబిలిటీస్ 60,000 ఉన్నాయి, షేర్ హోల్డర్స్ ఈక్విటీ 40,000 ఉందనుకుందాం. ఇప్పుడు లయబిలిటీస్ ని తీసుకున్నట్లయితే లయబిలిటీస్ మనకి ఎంత ఉన్నాయి, వాటిని ఈక్వల్ కి ముందుకు తీసుకొచ్చినప్పుడు లయబిలిటీస్ 60,000, అప్పుడు 60,000 ఈక్వల్ టు అసెట్స్ అటువైపు వెళ్తున్నాయి కదా, అసెట్స్ ఎంత ఉన్నాయి 1 lakh ఉన్నాయి. 1 lakh లోంచి మైనస్ స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ తీసేయండి, తీసేస్తే అప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుంది 60,000 ఈక్వల్ టు 60,000 వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ లో మనకు 1 lakh ఈక్వల్ టు 1 lakh వస్తుంది కదా, అలాగే ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ప్రకారం 60,000 ఈక్వల్ టు 60,000 వస్తుంది. ఇదే అమౌంట్ ని మనము స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ రూపంలో కూడా చూసుకుందాం. ఇందాక మనకి స్టాక్ హోల్డర్స్ ఈక్విటీ ఎంత 40,000. 40,000 ఈక్వల్ టు అసెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 1 lakh. ఈ 1 lakh లోంచి మైనస్ లయబిలిటీస్ తీసేయండి, ఎంత ఉన్నాయి లయబిలిటీస్ 60,000, తీసేస్తే మనకి ఇప్పుడు ఎంత వస్తుంది 40,000 ఈక్వల్ టు 40,000. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా, మరొకసారి వినండి. అసెట్స్ 1 lakh అనుకున్నప్పుడు 1 lakh ఈక్వల్ టు 60,000, లయబిలిటీస్ 60,000 అనుకోండి, షేర్ హోల్డర్స్ ఈక్విటీ 40,000 అనుకోండి. అప్పుడు అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీగా తీసుకున్నప్పుడు అసెట్స్ 1 lakh, లయబిలిటీస్ 60,000, షేర్ హోల్డర్స్ ఈక్విటీ 40,000. రెండు వైపులా టోటల్ చేస్తే కూడా మళ్ళీ మనకు 1 lakh వస్తుంది. ఇదే అమౌంట్ ని మళ్ళీ మనం సెకండ్ ఫార్ములాలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ లయబిలిటీస్ తీసుకున్నాం, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి 60,000. 60,000 ఈక్వల్ టు 1 lakh. అసెట్స్ 1 lakh కదా, 1 lakh మైనస్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఎంత 40,000. ఇప్పుడు దాన్ని తీసేస్తే మనకి లయబిలిటీస్ ఎంత ఉంది 60, ఈక్వల్ కి ఇటువైపు కూడా ఎంత ఉంది మళ్ళీ 60,000 ఉంది, అవునా? 1 lakh మైనస్ 40,000 అన్నప్పుడు 60,000 అవుతుంది కదా. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ తీసుకున్నట్లయితే షేర్ హోల్డర్స్ ఈక్విటీ మనకి 40,000 కనిపిస్తుంది. 40,000 ఈక్వల్ టు అసెట్స్ ఎంత ఉన్నాయి మనకి 1 lakh ఉన్నాయి, 1 lakh మైనస్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి 60,000. అప్పుడు 1 lakh మైనస్ 60,000 తీసుకున్నట్లయితే మిగిలేది ఎంత 40,000. అంటే మళ్ళీ ఈక్వల్ అయ్యిందా? అయింది కదా. సో ఎలా తీసుకున్నప్పటికీ కూడా అకౌంటింగ్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్.
దెన్ నెక్స్ట్ మనం అకౌంటింగ్ గురించి ఇప్పటిదాకా చదువుకున్నాం కదా, అట్ ద సేమ్ టైం బుక్ కీపింగ్ గురించి కూడా ఒకసారి చదువుకుందాం. చదువుకున్న తర్వాత అకౌంటింగ్ కి బుక్ కీపింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి చూద్దాం. బుక్ కీపింగ్ అంటే ఏంటంటే రికార్డింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. రోజువారీ కార్యకలాపాలను, సంస్థలో ఉన్న రోజువారీ కార్యకలాపాలను ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే రాసేదాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. ఓకే, ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే రాసి ఒక బుక్లో రాసి పెట్టుకోవటాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. మామూలుగా వ్యక్తులకి రోజుల్లో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తుండాలంటే చాలా కష్టం. ఎవరికి సంబంధించిన విషయాలు వాళ్ళే ఎక్కువ రోజులుగా గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. 1 వీక్ బ్యాక్ మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఎలాంటి యాక్సెసరీస్ యూజ్ చేశారు అనేది మీరు సరిగ్గా చెప్పలేకపోతారు. ఎందుకు అంటే మనం అవన్నింటినీ మన మైండ్ సెట్లో పెట్టుకోలేము. ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, ఎన్నో కార్యకలాపాల్లో మనం ఇన్వాల్వ్ అవుతుంటాం. కాబట్టి రోజు లేచినప్పటి నుండి పడుకునే వరకు అనేక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి అన్నింటినీ గుర్తుపెట్టుకోవటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనం రోబోస్ కాదు కదా, కాబట్టి మనం వాటిని పూర్తిగా గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. కొన్ని విషయాలను మాత్రమే ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ఏం చేస్తున్నాము, ఏ రోజు జరిగింది ఆ రోజు వెంటనే ఒక పుస్తకంలో రాస్తున్నాము. అలా ఒక పుస్తకంలో రాయటాన్ని, లేదా పుస్తకంలోకి తీసుకోవటాన్ని, లేదా పుస్తకంలో పెట్టటాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. ఓకే, అలా బుక్లో రాసిన వాటిని ఒక పద్ధతి ప్రకారంగా, ఒక సూత్రాల ఆధారంగా రాయటాన్ని అకౌంటింగ్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది బుక్ కీపింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్య ఉండే తేడాలు ఏంటి చూద్దాం. అకౌంటింగ్ కి మరియు బుక్ కీపింగ్ కి మధ్య ఉండే డిఫరెన్సెస్. ఫస్ట్ మనము స్కోప్ తీసుకుందాం, పరిధి. రికార్డింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బుక్ కీపింగ్. దీని యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, పుస్తకాల్లో నమోదు చేయటం, వెంటనే పుస్తకంలో రాయటం. అకౌంటింగ్ అయితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రికార్డింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బట్ ఆల్సో ఇన్క్లూడ్స్ అనాలిసిస్, ఇంటర్ప్రిటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా అందులో ఇమిడి ఉంటాయి. రెండవది స్టేజ్ విషయంలో తీసుకున్నట్లయితే బుక్ కీపింగ్ అనేది ప్రైమరీ స్టేజ్, అకౌంటింగ్ అనేది సెకండరీ స్టేజ్. ఎందుకంటే ఇందాకే డిస్కస్ చేసాం, బుక్ కీపింగ్ ఎప్పుడు చేస్తున్నాం, ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా. అందుకనే మనం దీన్ని ఏమంటున్నాం, ప్రైమరీ స్టేజ్, ప్రైమరీ యాక్షన్, ప్రైమరీ డేటా. అకౌంటింగ్ మనము తర్వాత చేస్తున్నాం కాబట్టి దీన్ని సెకండరీ డేటా అంటున్నాం, సెకండరీ స్టోరేజ్ అంటున్నాం, సెకండరీ స్టేజ్ అంటున్నాం. దెన్ థర్డ్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్. బుక్ కీపింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, టు మెయింటైన్ సిస్టమేటిక్ రికార్డ్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. టు మెయింటైన్ సిస్టమేటిక్ రికార్డ్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఒక క్రమ పద్ధతిలో, ఒక సరైన పద్ధతిలో నమోదు చేయటాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం. నమోదు చేయటమే బుక్ కీపింగ్ యొక్క లక్ష్యం. అకౌంటింగ్ అయినట్లయితే టు అసర్టైన్ ద నెట్ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆపరేషన్స్. మొత్తంగా మనకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవటమే అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
దానికి మొత్తం ఓవరాల్గా ఎలా ఉంది అని తెలుసుకోవటము అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం రాయాలనేది బుక్ కీపింగ్. నెక్స్ట్ వన్ నేచర్. బుక్ కీపింగ్లో అయినట్లయితే ఆఫెన్ రొటీన్ అండ్ క్లారికల్ ఇన్ నేచర్. ఇది మామూలుగా ఎలా ఉంటుంది, రొటీన్ అండ్ ఇన్ క్లారికల్ నేచర్ ఉంటుంది. అకౌంటింగ్ తీసుకున్నట్లయితే అనలిటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్. అనలిటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ నేచర్. నెక్స్ట్ మనం రెస్పాన్సిబిలిటీ విషయంలో తీసుకున్నట్లయితే బుక్ కీపింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏ బుక్ కీపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. వ్యాపార వ్యవహారాలను నమోదు చేయటం మాత్రమే అతని డ్యూటీ. అదే అకౌంటింగ్లో అయితే రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్క్ ఆఫ్ ఏ బుక్ కీపర్. బుక్ కీపర్ రెస్పాన్సిబుల్ అవుతాడు. నెక్స్ట్ supervision. The bookkeeper does not supervise any check the work of an accountant. ఇతను అకౌంటెంట్ యొక్క పనిని ఎప్పుడు సూపర్వైజ్ చెయ్యడు. ఓకే, ఆయనకు సంబంధించిన కార్యకలాపాలనే పూర్తి చేసుకోవటం జరుగుతుంది. In the accounting, an accountant supervisor and checks the work of the bookkeeper. అకౌంటెంట్ బుక్ కీపర్ యొక్క పనిని తనిఖీ చేసే అవకాశం అతనికి ఉంటుంది, కానీ బుక్ కీపర్ అకౌంటెంట్ని చెక్ చేయడం జరగదు. నెక్స్ట్ స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్. Staff involved in the bookkeeping work is done by the junior staff of the organizations. Senior staff performs the accounting work. Staff involved in the bookkeeping only the junior staff members, but in the accounting senior staff members performs the accounting work. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సరైన విధంగా సరైన క్రమంలో వాళ్ళు లెక్కలు రాసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ని మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాము. ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ యొక్క ధ్యేయాలు. ఓకే, అకౌంటింగ్ యొక్క ధ్యేయాల్లో ఫస్ట్ది రికార్డ్స్ని మెయింటైన్ చేయటము, రెండవది లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా తెలుసుకోవటము, మూడవది ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవటం, నాలుగవది ఫైనాన్షియల్
maintaining systematic records of transactions, common communicating accounting information to users, preventing of frauds, assisting the management. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వల్ల వచ్చే లాభాలెన్ని, నష్టాలెన్ని. ప్రతి దానికి కూడా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి నష్టాలను కూడా మనం భరించుకుంటేనే నెక్స్ట్ టైం రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకని అకౌంటింగ్ రికార్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈ అకౌంటింగ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకున్నాం మనము. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ యొక్క విధులు ఏంటి. నెక్స్ట్ వన్ ఈక్విటీ ఈక్వేషన్, అకౌంటింగ్ ఈక్వేషన్స్. ఇలా వేరు వేరు ఫార్ములాస్ ఇచ్చిండ్రు. నెక్స్ట్ వచ్చేసి అకౌంటింగ్ ఈక్వేషన్స్. అకౌంటింగ్ ఈక్వేషన్స్లో మనం ఏం నేర్చుకున్నాం, అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్, ఆస్తులు ఎప్పుడూ కూడా అప్పులకి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి మధ్య ఉన్న తేడాలు. సో దీంతో ఈ క్లాస్ని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.